అండి, పన్నీరు వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ తయారు చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎర్లీ మార్నింగ్ క్యారేజ్ లాంటి ఇలా చేసి పెట్టేయండి. పిల్లలకి చాలా ఫాస్ట్గా క్యారేజ్ రెడీ అయిపోతుంది. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత మంచి టేస్ట్ వస్తుంది. చూసారా పన్నీర్ ముక్కలు ఎంత బాగా కనిపిస్తున్నాయో, చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. దాని ప్రాసెస్ ఏంటన్నది చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నంగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. ఇదిగోనండి, ఇలా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 1 నిమిషం పాటు అలానే వదిలేయాలండి. వెంటనే కదపకూడదు. 1 నిమిషం తర్వాత కదిపేసి ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకోవాలి. అందులోనే ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిరపకాయలు సన్నంగా తురుముకొని వేసుకోవాలి. సన్నంగా తురుముకున్న క్యారెట్, సన్నంగా తురుముకున్న బంగాళదుంప వేసుకొని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. అందులోనే సన్నంగా తురుముకున్న క్యాబేజీ, క్యాప్సికం, నానబెట్టుకున్న జీడిపప్పు, కొన్ని కరివేపాకులు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని పసుపు, కారం, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే మనం ఆల్రెడీ వేపుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని 1 స్పూన్ వెనిగర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు అలానే సిమ్లో పెట్టుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని బాగా కింద నుంచి పై వరకు కలిపేసుకోవడమేనండి. చాలా ఈజీగా రైస్ అయితే అయిపోతుంది. చాలా మంచి టేస్ట్ వస్తుంది. పిల్లలు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు. అంత బాగుంటుందండి. కింద నుంచి పై వరకు కలపాలి. ఇదిగోనండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగానే కింద రైస్ అంతా పైకి వచ్చేయాలి. అలా కలపాలన్నమాట. చాలా ఈజీగా అయిపోతుంది. మనకి ఎర్లీ మార్నింగ్ క్యారేజీలు అసలు త్వరగా అవ్వట్లేదు కదండి. ఇలాంటి చేసి పెట్టేస్తే మనకి చాలా ఫాస్ట్గా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అన్నది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. రైస్ అయితే రెడీ అయిపోతుంది. సిమ్లోనే పెట్టుకొని వేపేసుకోవాలి. చూసారా, రైస్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టేస్తే పిల్లలు హ్యాపీగా తినేస్తారన్నమాట. మనకి వేరే కర్రీ అవసరం లేదండి. ఇలా ఇది ఒకటే తినేయచ్చు. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.